ఈ అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయములో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు స్టెఫెను. కనుక ఆయనను ధ్యానించే ముందు కొన్ని మాటలు నేర్చుకుందాం. మరి అపోస్తలు అంటే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు దేవుని వాక్యమును బోధించుచు ఉన్న పనిలో మరి సంఘము బాగా విస్తరింపబడింది. సంఘములో మరి ఆనాటి కాలములో ఉన్న వెధవరాండ్లను, సంఘములో ఉన్న వెధవరాండ్లను చిన్న చూపు చూచరని అపోస్తలు యొద్దకు వారు ఫిర్యాదు చేశారు. మమ్మను చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మరి హెబ్రీ గ్రీకు భాష మాట్లాడు యూదులను సొనుగుతున్నారని. మరి దేవుని పిల్లలారా, ఈ 12 మంది శిష్యులు ఒక మాట అన్నారు. అమ్మా, మేము దేవుని వాక్యమును బోధించటం మాని మరి మీకు ఆహారము పెట్టడము ఇది యుక్తము కాదు అని చెప్పి ఆ యొక్క వెధవరాళ్ళ స్త్రీలతో మాట్లాడుతూ మరి ఉన్న సంఘములో ఒక 7గురిని ఏర్పాటు చేసుకోండి. ఉన్న సంఘములో ఆత్మతో జ్ఞానముతో మంచి పేరు పొందిన 7గురిని పరిచారము చేయుటకు ఏర్పాటు చేసుకోండి అని చెప్పాడు. సరే, వారు పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. చూడండి, వాక్యములో మనము చూస్తే 5వ వచనములో జనసమూహం అంతటికి ఇష్టమైన వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను ఇలాగున 7గురు మనుష్యులను పరిచర్య కొరకు ఏర్పాటు చేశారు. అందులో మొదటివాడు ఎవరంటే స్టెఫెను. ఈ స్టెఫెను దేవుని విషయములో మంచి పరిచర్య చేయడానికి నియమింపబడ్డాడు. స్టెఫెను అనే పేరుకు అర్థం ఏంటంటే కిరీటము అని అర్థం. మరి బైబిల్ గ్రంథములో మరొక స్టెఫెను కూడా ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, స్టెఫెను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చింది. ఇతడు కొరింథీ సంఘములో ఉన్న మరొక స్టెఫెను. అపోస్తలుల కార్యములో ఉన్న స్టెఫెను కాదు, ఇతను మరొక స్టెఫెను. అయితే ఈ స్టెఫెను అనే మనుష్యుడు మొదటిగా ఆత్మతో జ్ఞానముతో నిండుకున్నవాడట. దేవుని ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకున్న మనుష్యుడు ఇతను. జ్ఞానము అంటే లోక సంబంధమైన జ్ఞానము కాదు, పరలోక సంబంధమైన జ్ఞానముతో నింపబడిన వాడితను. స్టెఫెను మనం చూస్తే ఈ 6వ అధ్యాయము 3వ వచనములో అతడు జ్ఞానముతో నింపబడిన వాడు అని చూస్తున్నాం. ఆత్మతోనూ జ్ఞానముతో నింపబడినవాడు.
ఇక 6వ అధ్యాయం 5వ వచనములో అతడు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడినవాడు. మరి ఆత్మవరములలో ఒక వరము విశ్వాసము అనేది. విశ్వాసముతో నింపబడిన వాడట స్టెఫెన్. అంతేకాదు పరిశుద్ధాత్మ చేత కూడా నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ పొందడం వేరే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం వేరే, పరిశుద్ధాత్మ చేత నింపబడడం వేరే. మరి పరిశుద్ధాత్మ చేత అతడు నింపబడిన వాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయము 8వ వచనములో అతడట కృపతోనూ బలముతో నింపబడిన వాడు. స్నేహితులారా, ఒకటి దేవుని జ్ఞానముతో నింపబడ్డాడు, 2 విశ్వాసముతోనూ దేవుని పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇక 3 దేవుని కృప. దేవుని కృపతోనూ దేవుని బలముతోనూ నింపబడ్డాడు. దేవుని బలము. దేవుని పిల్లలారా, ఇంకా మనము చూస్తే ఇతడు 6వ అధ్యాయము 15వ వచనములో ఒక మాటను మనం చూస్తాము. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించెను. ఇక అతడు దేవుని యొక్క మహిమ తేజస్సుతో నింపబడినవాడు. ఇలాంటి మంచి లక్షణములు కలిగిన స్టెఫెను గారిని దేవుని పరిచర్య చేయుటకు దేవుడు వారు 7గురిని ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ స్టెఫెను గారిలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనం నేర్చుకోవాలి. మరి దేవుని గ్రంథములో ఆది సంఘమైన మొదటి సంఘములో దేవుని కొరకు హతసాక్షి అంటే ప్రాణము విడిచిన వారు ఎవరైనా ఉన్నారంటే ఇతని. సరే చూద్దాం. దేవుని పిల్లారా, అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొనిన మంచి పేరు. స్టెఫెను కొన్నది ఏదంటే మంచి పేరు పొందుకున్నాడంట. ఈ మంచి పేరు ఎలాగొనొచ్చిందంటే తన భక్తిని బట్టి అతడు మంచి పేరు పొందుకున్నాడు. తాను ఉన్న విశ్వాసమును బట్టి మంచి పేరు పొందుకున్నాడు. తనకున్న జ్ఞానమును బట్టి అతడు మంచి పేరు పొందుకున్నాడు. సహోదరులరా, ప్రియ స్నేహితులరా, ఆలోచన చేస్తే మంచి పేరు పొందుకోవాలంటే చాలా కష్టం. ఎన్నో మంచి పనులు చేస్తేనే కానీ ఫలానా వారు మంచివారండి అనం. దేవుని పిల్లారా, అదే చెడ్డ పేరు తెచ్చుకోవాలి అంటే ఒక చిన్న తప్పు చేసినప్పుడు ఫలానా వారు చాలా చెడ్డవారండి అని మాట్లాడుతారు. ఈ భక్తునిలో ఉన్న స్టెఫెనులో ఉన్న మంచి గుణం ఏంటంటే మంచి పేరు పొందాడు. తన ఉన్న సంఘములో మంచి పేరుంది, తానున్న కుటుంబములో మంచి పేరు కలిగిన వాడు. తాను చేస్తున్న
దేవుని యొక్క సేవకుల యొద్ద కూడా మంచి పేరు పొందినవాడు. ఎప్పుడైతే పరిచర్య కొరకు అతడు నియమింపబడ్డాడో అందరూ కూడానట ఇష్టపడ్డారంట అతన్ని. దేవుని పిల్లారా, మరి స్టెఫెను గారి వలె మనము కూడా సంఘములో మంచి పేరుందా? మన కుటుంబములో మంచి పేరు కలిగిన వారిగా ఉన్నామా? ఎప్పుడైతే మనలో మంచి లక్షణాలు ఉంటాయో, ఎప్పుడైతే మనం మంచి బుద్ధి కలిగిన వారమై ఉంటామో, మనలను కూడా మంచివారు అంటారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనములో, గొప్ప ఐశ్వర్యమును కంటే మంచి పేరు సంపాదించుకొనుట మేలు. ఈ లోకముల ఐశ్వర్యము కంటే మంచి పేరు సంపాదించుకోవాలట. మన కన్న బిడ్డల దగ్గర మనకు మంచి పేరు ఉండాలి. మా తల్లిదండ్రులు చాలా మంచివారని. మనమున్న వీధిలో లేదా మనమున్న ప్రాంతములో వీరు మంచివారు అని పేరు సంపాదించుకోవాలి. వీరు మంచి గుణము గలవారని పేరు సంపాదించుకోవాలి. కనుక ఈ స్టెప్పుల్లో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే, ప్రజలలోనూ సంఘములోనూ మంచి పేరు పొందుకున్నవాడు. ఇక రెండోదిగా మనం చూస్తే అపోస్తలుల కార్యగ్రంథము 6వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే, అప్పుడు 12 మంది అపోస్తలులు తమ శిష్యులను సమూహముగా పిలిచి దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచుట పెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతో జ్ఞానముతో నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పరచుకోనండి. దేని కొరకు అంటే పరిచర్య కొరకు. ఏమండి, దేని కొరకట? పరిచర్య కొరకు. అందుకే మొదటి వచనములు ఉంటుంది ఏంటంటే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించను గనుక అనుదిన పరిచర్య. అనుదినము సంఘములో పరిచర్య చేయాలి. మరి ఆ పరిచర్య కొరకు ఏర్పాటు చేయబడిన వాడు స్టెఫెను. స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు అంతటి దేవుడే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములు అంటాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాను అన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పరిచర్య చేయడానికి వచ్చాడు. స్నేహితులారా, ఈ స్టెఫెను గారట ఎవరికి పరిచర్య చేయాలి అనుదినము అంటే వెధవరాళ్లకు పరిచర్య చేయాలి. ఏంటి పరిచర్య చేయాలంటే వారికి భోజనము పెట్టే పరిచర్య, మందిరాన్ని శుద్ధి చేసే పరిచర్య, దేవుని సేవకుల యొద్ద పరిచర్య, దేవుని వాక్య పరిచర్య, ఇవన్నీ చేస్తున్నాడు స్టెఫెను గారు. గనుక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనములో దేవుని పరిచర్య నానా విధములుగా ఉన్నది అన్నారు. పరిచర్య అంటే వాక్య పరిచర్య అనుకొని, పరిచర్య అంటే మందిర పరిచర్య అనుకొని కొందరు భావిస్తూ ఉంటారు. మనము కూడా
దేవుని పరిచర్యలో పాల్గొనాలి. దేవుని పరిచర్యలో మనం పాల్గొని దేవుని పరిచర్య చేయాలి. మందిరాన్ని శుద్ధి చేసే పరిచర్య, ప్రార్థన అయిపోయిన తరువాత మందిరాన్ని చక్కబెట్టే పరిచర్య, అలాగునే రెండవ శనివారము దేవుని యొక్క ప్రజలకు మన సంఘములో వంట కార్యక్రమం ఉంటుంది కనుక వంట చేసే పరిచర్య, అలాగునే వడ్డించే పరిచర్య. దేవుని పిల్లారా, ఈ పరిచర్య మనం చేయాలి. ఇక్కడ మనం చూస్తే స్టెపును మనకి నేర్పుతున్నది ఏంటంటే, ఒకటి మంచి పేరు పొందినవాడు, రెండు దేవుని సంఘములో పెదవరాళ్లకు భోజనము పెట్టి మందిర పరిచర్య, పేద వెధవరాళ్లకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, ఇక మూడవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో స్టెఫెను ప్రజల మధ్య మహత్కార్యములను సూచన క్రియలు చేస్తున్నాడట. ప్రజల మధ్య మహత్కార్యములను ఏం చేస్తున్నాడు? సూచనలు చేస్తున్నాడు. సూచన క్రియలు అంటే ఏంటంటే, చూస్తూ ఉండగా జరిగే అద్భుతాన్ని సూచక్రియలు అంటారు. యేసు ప్రభువారు యోహాను సువార్త 2వ అధ్యాయములో ప్రజలందరూ చూస్తుండగా బాణలలో నీళ్లు పోయించారు. ద్రాక్షారసం అయిపోయింది, బాణలలో నీళ్లు పోయించారు ప్రభు. బాణలలో నీళ్లు పోయించిన తరువాత అందరూ చూస్తుండగానే ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చారట ప్రభు. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, ఆ బాణలలో నీళ్లు పోయడం చూస్తూ ఉన్నారు. అయితే ఆ నీళ్ళట ప్రభు చూస్తుండగానే నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. యోహాను సువార్త 2:11 అంటాడు, యేసు ప్రభువారట గలిలయలోని ఈ మొదటి సూచక క్రియ చేసెను. అంటే ప్రజలు చూస్తుండగా స్టెఫెను ఏం చేసేవాడు అంటే, సూచక క్రియలు చేసేవాడు. చూస్తుండగా, ప్రజలు చూస్తుండగానే రోగులను బాగు చేయడము, ప్రజలు చూస్తుండగానే వ్యాధిగ్రస్తులను బాగు చేయడము, ప్రజలు చూస్తుండగానే దయ్యములను వెళ్ళగొట్టడము, ఇవన్నీ స్టెఫెను చేస్తూ ఉండేవాడు. గనుక స్టెఫెనులో ఉన్న 3వ లక్షణం ఏంటంటే, అతడు సూచక క్రియలను మహత్కార్యములను చేసేవాడని వాక్యం మనకు నేర్పుతూ ఉంది. ఇక అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. ప్రధాన యాజకులు ఈ మాటలు నిజమేనా అని అడిగను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా. గమనించాలి, ఇక్కడ స్టెఫెను ప్రధాన యాజకులను ఏమంటున్నాడు? పెద్దలను అంటే సహోదరులారా, తండ్రులారా అన్నాడు. 6వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. ఈ ప్రజలు, ఈ సమాజపు పెద్దలు ఏం చేశారు అంటే, 6వ అధ్యాయం 12-13 వచనాలు.
ప్రజలను పెద్దలను ఆయన మీదకొచ్చి, అంటే స్టెపుని మీదకొచ్చి స్టెపును పట్టుకొని సమాజం యొక్క మహాసభ యొద్దకు అతన్ని తీసుకొని పోయిరి. వీళ్ళెవరు అంటే ప్రధాన యాజకులు పెద్దలు ఎవరంటే విరోధులు. మరి విరోధులతో స్టెఫెను ఏమంటున్నాడు ఈ అధ్యాయములు 7:2 అందుకు స్టెఫెను, సహోదరులారా తండ్రులారా వినండి అన్నాడు. స్టెఫెనులో ఉన్న 4వ గుణం ఏంటంటే శత్రువులైన వారితో కూడా చాలా వినయముగా మాట్లాడుతున్నాడు. ఏమా, ఎవరైనా కొట్టేవారిని సహోదరులారా అంటారా? మరి శత్రువులుగా భావించిన స్టెఫెనును ఈడ్చుకొని పోయి సభ మధ్యలో నిలవబెట్టిన ఈ మహాసభ యొక్క పెద్దలను, అక్కడున్న శాస్త్రులను, అక్కడున్న ప్రజలతో అంటున్నాడు, సహోదరులారా తండ్రులారా అన్నాడు. ఎంత విధేయతగా మాట్లాడుతున్నాడు. అంటే మనము కూడా ఎవరినైనా మాట్లాడినప్పుడు విధేయతగా మాట్లాడాలి, చాలా వినయముగా మాట్లాడాలి. ఇవాళ మన శత్రువులు మనకు కనబడినప్పుడు మనం మాట్లాడము, చాలా కష్టముగాను భావిస్తూ ఉంటాం. కానీ స్టెఫెను చేస్తున్నది ఏంటంటే తాను శత్రువు అయినా మరి పెద్దలతో అంటున్నాడు, సహోదరులారా తండ్రులారా అని చాలా విధేయత కలిగి మాట్లాడాడు. మనము విధేయత కలిగి మాట్లాడుట నేర్చుకోవాలి. ఇక అపోస్తుల కార్యగ్రంథంలో 7వ అధ్యాయము 51-52 చూస్తే ఇతడు వాక్యమును బోధించుచు ఉన్న సంగతి కనబడుతుంది. అక్కడ మా పెద్దలను అంటున్నాడు, ఇప్పుడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చుకొనలేని వారులారా, మీ పితరుల వలె. గమనించండి మాటలు. ఈ స్టెఫెను ఏమాత్రము భయపడకుండా పెద్దలతో అంటున్నాడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ముష్కరులారా, దేవుని వాక్యానికి లోబడలేని వారులారా, పరిశుద్ధాత్మను మీరెందుకు ఎదురిస్తున్నారు? దేవుని బిడ్డలారా, ఈ అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 53 మనం చూస్తే, మరి ఆది కాండములో ఉన్న ఆదాము మొదలుకొని దావీదు కుమారుడైన సొలొమోను వరకు కూడా ఈ అధ్యాయములో స్టెఫెను వారికి బోధించాడు. ఆదాము ఎలా వచ్చాడో, అబ్రహాము ఎలా చేశాడో, దావీదు ఎలా చేశాడో, మోషే ఎలా చేశాడో, యాకోబు, యోసేపు, వీళ్ళ కొరకు అనేక సంగతులను బోధించాడు. వాక్యాన్ని ధైర్యముగా బోధిస్తూ వారి వాక్యం వినలేనప్పుడు అన్నాడు, ముష్కరులారా మీరు వాక్యానికి లోబడటం లేదు, దేవుని పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నవారని చెప్పి వాక్యమును ధైర్యముగా బోధించిన వాడు స్టెఫెనుని మనం గ్రహించాలి. ఇక మరొక లక్షణాన్ని చూస్తే అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 55 వచనములో
వారు మాట్లాడుతుండగానే స్టెఫెను ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడి ఆకాశము వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు ప్రభువారిట దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట సూచెను. పిల్లరా, గమనించాలి ఈ మాట. యేసు ప్రభు యొక్క పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుట చూడగలిగాడు. ఎవరు అంటే స్టెఫెను. ఎందుకు చూడగలిగాడు అంటే పరిశుద్ధాత్మ వలన ఆత్మతో నింపబడినవాడు గనుక, ఆత్మతో నింపబడిన వాడైన స్టెఫెనట వారికి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆకాశము వైపు తేరు చూసి ఆయన మనుష్య కుమారుని కుడిపార్శ్వమున కూర్చుండుట చూసెను అని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ స్టెఫెను ఎవరంటే దేవుని దర్శనాన్ని పొందుకున్న గొప్ప దైవ సేవకుడని కూడా మనం చెప్పచ్చు. ఈ దినాలలో మనము దేవుని యొక్క దర్శనాన్ని చూడలేకపోతూ ఉన్నాం. దేవుని దర్శనాన్ని చూసేవారిగా మనము చూచు ముందుకు సాగాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక 7వ అధ్యాయము 59 నుంచి 60 వచనాలలో 3 విషయాలు మనకు కనబడతాయి. ప్రభువును కూర్చి మొరపెడుతూ, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా. రైట్, గమనించండి ఈ మాటను. స్టెఫెను ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్నవారందరూ కూడా రాళ్ళు తీసి ఆయనను కొడుతూ ఉన్నారంట. రాళ్ళతో కొట్టేవారని అంటున్నాడు, ప్రభా వీరిని క్షమించు అన్నట్టుగా భావిస్తూ ఉన్నాడు. స్టెఫెను గారిలో ఉన్న లక్షణం ఏంటంటే తాను రాళ్లతో కొట్టబడుతూ ఉన్నా, తాను రాళ్లతో హింసింపబడుతూ ఉన్నా అతడు క్షమించే మనస్సు గలవాడు. బైబిల్ చెప్తుంది, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, ఎవరైనా మనకు హాని చేస్తే ఒకరు అనుకుని ఎడల ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు కూడా మనం క్షమించాలటండి. ఆనాడు స్టెఫెను తనను రాళ్లతో కొట్టిన వారిని క్షమించాడు. రాళ్లతో కొట్టి హింసిస్తున్న వారిని క్షమించాడు స్టెఫెను. వాక్యాన్ని మనం గమనిస్తే మనము కూడా మనకు హాని చేయవారిని, మనకు అపాయము చేయవారిని మనము క్షమించి వారు ఒకరినొకరు క్షమించగలిగిన వారై ఉండాలని ప్రభు చెప్తున్నాడు. నీ ఎప్పుడైతే నీ శత్రువులను క్షమిస్తావో దేవుడు నిన్ను క్షమిస్తాడు అన్నాడు. గనుక స్టెఫెనులో ఉన్న లక్షణం ఏంటంటే శత్రువుల సైతము క్షమించగలిగిన వాడు, రాళ్లతో కొడుతూ హింసించుచున్న వారిని క్షమించిన వాడు అని మనం చూస్తాం. ఈ 7వ అధ్యాయం 59-60లో అతడు రాళ్లతో కొడుతూ ఉన్న, ప్రాణము పోతూ ఉన్న మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవడు ఏం చేస్తున్నాడు? మోకరించి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రాణము పోతున్న స్టెఫెను ఏం మానలేదు అంటే ప్రార్థన మానలేదు. ప్రాణం పోతుంది.
వారు రాళ్లతో కొడుతుంటే ఆ రాళ్ళు వచ్చి ఆయన ఎముకలకు లేదా చర్మమునకు తగిలి చర్మము పగిలిపోయి రక్తం కారుతూ ఉంది. రక్తము కారుతూ ఉన్నా వారు కొడుతూనే ఉన్నారు, రాళ్ళు విసురుతూనే ఉన్నారు. ఈ రాళ్ల దెబ్బలు ఆయనకు తగిలినప్పుడు మాంసము పగిలిపోయి ఎముకలు ఇరిగిపోయి అంత బాధలో ఉండి మరికొద్ది సమయంలో ప్రాణం పోతుంది, మరికొద్ది సమయంలో నేను చనిపోతాను అని అతడు తెలుసుకున్నా ప్రాణము పోతున్న ఏం మానలేదు అంటే ప్రార్థన మానలేదండి. దేవుని పిల్లారా, మనకు చిన్న బలహీనత వస్తే ప్రార్థన మానేస్తాము, మనకు చిన్న శోధన కలిగితే ప్రార్థన మానేస్తాము, మనము చిన్ని గాయపడితే మనం ప్రార్థన మానేస్తాము, ప్రార్థన చేయము, ప్రార్థనకు రాము, మానవేస్తాం. కనుక స్టెఫెనులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ప్రాణము పోతున్న ప్రార్థన మానలేదు అని మనం గ్రహించాలి. ఇక అదే అధ్యాయం 59:60లో స్టెఫెనట చివరిగా దేవుని కొరకు ప్రాణము పెట్టిన మొదటి సంఘ హతసాక్షి, మొదటి సంఘములో హతసాక్షి అయిన వాడు, దేవుని కొరకు ప్రాణాన్నిచ్చిన వాడు, దేవుని కొరకు ప్రాణత్యాగము చేసిన వాడు. కనుక స్టెఫెనులో ఉన్న అనేక సంగతులను మనం నేర్చుకుంటూ ఉన్నాం. విలారా, ఇక్కడ మనం చూస్తే చూడండి ఒకసారి గమనించండి. 58వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయ్యగారు చెప్పిన మాట నేను చెప్తాను. పట్టణము వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రాలను, ఎవరైతే సౌలు అంటే అపోస్తలుడైన పౌలు, సౌలుగా ఉన్నాడు అప్పుడు. మరి దేవదాసయ్యగా చెప్పిన మాట మీకు చెప్తూ ఉన్నాను నేను. మరి స్టెఫెను గారు చనిపోయారు, రాళ్లతో కొట్టబడి హతసాక్షి అయ్యి దేవుని యొద్దకు వెళ్ళిపోయారు. మరి సౌలు అతని మరణానికి సమ్మతించాడు. అతని ఎదురుగుంటానే రాళ్లతో కొడుతుంటే ఏమీ మాట్లాడకుండా సమ్మతించాడు సౌలు. తరువాత సౌలు మారాడు, మారుమనసు పొందాడు. సౌలు పౌలుగా మార్చబడి చాలా దేవుని సేవ చేశాడు. అతడు కూడా సమయం ముగిసి చనిపోయాడంట. చనిపోయినప్పుడు అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, పౌలు గారు చనిపోయి పరలోకం వెళ్ళినప్పుడట, మరి ఆదాము గారు కనబడితే ఆదాము గారిలో ఒక నక్షత్రము కనబడుతుందంట. ప్రభా ఎవరైనా అని అడిగితే ఈయన ఆదాము గారు అని చెప్పారంట. అలాగే కొంచెం ముందుకెళ్తే ఈయనెవరు అంటే ఈయన మోషే గారు. అలాగని ఆయనకు 2 నక్షత్రాలు కనబడుతున్నాయంట, వారిలో ప్రకాశిస్తూ ఉన్నాయి. వారి పడిన శ్రమ కష్టము వారికి ఒక నక్షత్రములుగా దేవుడు బహుమతి ఇచ్చాడు. ఇలాగున భక్తులందరిని చూసుకుంటూ వెళ్తున్నాడట పౌలు గారు. అందరి ముఖాలు కనబడుతున్నాయంట. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క నక్షత్రం, 2 నక్షత్రాలు, 3 నక్షత్రాలతో వారు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నారంట. మరి స్టెఫెను గారి దగ్గరకు వచ్చాడట పౌలు గారు. స్టెఫెను గారి దగ్గరకు వచ్చినప్పుడు మరి స్టెఫెను గారు ముఖము నుంచి అరిపాదముల వరకు కూడా ఏమీ కనబడతలేదు, వెలుగు తప్ప. అన్ని నక్షత్రాలు ఉన్నాయంట అతనిలో. అప్పుడు పౌలు గారు అన్నారట, ప్రభా ఎవరితను అని అడిగారంట. పౌలు, నీవు చూడు సరిగా ఎవరో కనబడుతుందంటే, నేనెంత చూసినా అతని ముఖం నాకు కనబడడం లేదు ప్రభా,
ఎవరితోనో అని అడిగితే సరిగ్గా చూడు పౌలు అంటే, ప్రభా నేను ఎంత చూసినా అతని ముఖం కనబడటం లేదు అన్నాడంట. అప్పుడు అన్నారట ప్రభు, అతన్ని రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ప్రజలు, నీవు నిలవబడి అతని మరణాన్ని సమ్మతించావు కదా, అతను ఎవరో కాదు స్టెఫను అని చెప్పారంట. ఈ మాట చెప్పగానే ప్రభువు పాదాల దగ్గర పౌలు గారు పడి, ప్రభా అతడు హింసింపబడినందుకు, అన్ని గాయాలు పొందినందుకు ఇంత మహిమను సంపాదించుకున్నాడా, ఇన్ని యొక్క మహిమ నక్షత్రములలో ప్రకాశిస్తూ ఉన్నాడా అని చెప్పి చాలా బాధపడ్డారట పౌలు గారు. ఈ మాట దైవజనుడు దేవదాసయ్య గారు ఒక వర్తమానములో చెప్పడం నేను విన్నాను. దేవుని పిల్లారా, గనుక స్టెఫను అంటే కిరీటము కలిగిన వాడు, భూలోకములో కిరీటము లేకపోయినా పరలోకములో దేవుని కిరీటాన్ని సంపాదించుకున్నవాడు. కనుక స్టెఫను వలె మనము కూడా లోకములో ఎన్ని హింసలైనా ఎన్ని బాధలైనా మనం భరించినప్పుడు చివరకు దేవుని యొద్దకు చేరినప్పుడు స్టెఫను వలె దేవుని మహిమను పొందుకోగలము. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక.